నమస్తే. ఆడవాళ్ళకి 35 ఇయర్స్ దాటాక తప్పనిసరిగా ఎండోక్రైన్ సిస్టమ్ క్లీన్ చేసుకొని, ఎనర్జైజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మెనోపాజ్ మేబీ 45 దాటి రావచ్చు. అయితే మన ప్రాణిక్ హీలింగ్‌లో ఏం చెప్తాము? ప్రాణిక్ హీలింగ్‌లో చెప్పిన అసలు నిజం అదే. డిసీజ్డ్ ఎనర్జీ మన ఆరాలో ప్రాణమయ కోశంలో ఎంతో ముందర వస్తుంది. ఆ తర్వాతే ఫిజికల్ బాడీలోకొస్తుంది. మెనోపాజ్ డిసీజ్ కాకపోయినా సరే, మన ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకుండా, అది హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ చేయకపోయినప్పుడు, మనలో హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. యూజువల్‌గా మెనోపాజ్ కంటే ముందర కొంత సమయం నుంచి స్ట్రెస్ ఎక్కువవుతుంది. లేకపోతే చికాకులు, ఒంట్లో వేడి, ఆవిర్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది వచ్చాక కంటే 35 దాటిన ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు వారానికి ఒక్కసారి ఎండోక్రైన్ సిస్టమ్‌ని హీల్ చేసుకోండి. అప్పుడు ఈ డిస్కంఫర్ట్ లేకుండా ఈజీగా, స్మూత్‌గా ట్రాన్సిషన్ జరుగుతుంది. అదే మగవాళ్ళైతే మీ ఇంట్లో ఆడవాళ్ళకి తప్పనిసరిగా ఈ హీలింగ్ చేయండి. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్, పెరిమెనోపాజ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితో ఆడవాళ్ళు బాధపడతారు. దాంతో పాటు ఆ చెప్పుకోలేని ఇబ్బంది, చికాకు, మనసు చిరాగ్గా ఉండడము, ఇది స్ట్రెస్ ఎనర్జీ మన ఇంట్లో వాళ్ళకి షేర్ చేస్తారు. ఆఫీస్‌లో వర్క్ అన్ని చోట్ల దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందుకని తప్పకుండా 35 దాటాక వారానికి ఒక్కసారి మీ ఎండోక్రైన్ సిస్టమ్ హీల్ చేసుకోండి. హెల్తీగా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం. థ్యాంక్ యూ.